యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మగారు. లక్ష్మి, రాత్రి పాల గ్లాస్ తీసుకెళ్ళి స్మైలీకి ఇచ్చింది నువ్వేనా? లేదమ్మా, పాలు కలిపి గ్లాస్ తీసుకెళ్లబోతుంటే చైత్రమ్మ గారు వచ్చి తనే ఇస్తానని తీసుకెళ్లారు. అవును, నేనే తీసుకువెళ్ళాను. అయితే ఏంటి? అక్కడ పాల గ్లాస్ తీసుకొచ్చింది మీరు కూడా చూసారు కదే, అందులో తప్పే ఉంది. ఆనంద్, తప్పే ఉందో నీకు అర్థమై ఉంటుందిగా. తొలి రాత్రి జరగాల్సిన కార్యం ఏ జంటకైనా చాలా మధురమైనది. మెలకువతో ఉండి ఆ రాత్రంతా గడపాల్సిన సమయంలో మీరెందుకు ఆదమర్చి నిద్రపోవాల్సొచ్చింది? ఏంటి హంస, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏదో ఎందుకు మాట్లాడతాను వదినా. రాత్రి ఈ చైత్ర ఏం చేసిందో తెలుసా? స్మైలీ గదిలోకి తీసుకెళ్లిన పాలలో నిద్ర మాత్రలు కలిపింది. రాత్రంతా సంతోషంగా గడపాల్సిన సమయంలో పాలు తాగిన మరుక్షణంలోనే నిద్రలోకి జారుకున్నారు. అమ్మా స్మైలీ, నిజమేనా? అవునత్తయ్య గారు. పిన్ని చెప్పింది నిజం. తనకి దక్కని సంతోషం నాకెందుకు దక్కనివ్వకుండా చేస్తుందిలే. మాటల్లో ఉన్న కోపం చేతల్లో ఉండదు కదా అనుకున్నాను. కానీ అత్తయ్య తన మనసులో నా మీద ఇంత కుట్రని దాచుకుందనుకోలేదు. ఇలాంటి నీచమైన పని చేస్తుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. అయినా ఒక రకంగా తప్పంతా నాదేలేండి అత్తయ్య. రాత్రి ఈ చైత్ర పాలు తెచ్చినప్పుడే, మీరు తనని అడ్డుకున్నప్పుడే నేను ఆ పాలని తీసుకోకుండా ఉండాల్సింది. నా కర్మకాలి ఆ పాలు తీసుకున్నాను. అయినా అందరి గురించి మంచిగా ఆలోచించే మనకు అలా అనుమానించాలని ఎలా అనిపిస్తుంది అత్తయ్య? ఇప్పుడు నా మంచితనమే నన్ను ఇలా ముంచుతుందనుకోలేదు. బాధపడకు స్మైలీ. బాధపడకుండా ఎలా ఉండమంటారు పిన్ని? శుభమా అంటూ ఒక అందమైన జీవితాన్ని ప్రారంభిద్దామనుకున్నవిద్దరం ఎన్నో కలలు కన్నాం. కానీ ఆదిలోనే ఇలా అశుభం పలికించింది. ఈ ఒక్క రోజు దాటితే మరో 3 నెలల వరకు మంచి రోజు లేదని పంతులు గారు కూడా ముందే చెప్పారు. మీరందరూ మర్చిపోయారా? నిన్న కాకపోతే ఈ రోజు అనుకునే అవకాశం కూడా లేదు. ఇంకా బాధపడకుండా ఎలా ఉండమంటావు పిన్ని? అర్థమైందా మీ అందరికీ? చైత్ర చేసింది ఎవరైనా చిన్న తప్పని అంటారా? 3 నెలల వరకు ఈ భార్యాభర్తలిద్దరినీ కలవకుండా దూరం చేసింది. నిజంగా ఏమనాలి దీన్ని? ఎందుకు చేసావు ఈ పని? లేదత్తయ్య, నేనేం చేయలేదు. నన్ను నమ్మండి.
చంపేస్తాను. అమ్మా, ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? నన్ను ఆపద్దురా ఆనంద్. మీ ఇద్దరిని కలవనివ్వను అని అది స్మైలీతో అన్న మాటలు నేను విన్నాను. కానీ అవి మాటలే అని అనుకున్నాను, కానీ ఆ మాటల్ని ఇలా నిజం చేస్తుందని నేను ఊహించలేకపోయాను. మొన్నటి వరకు నేను నీలాగే ఈ మహాతల్లి క్యారెక్టర్ చాలా గొప్పదని అనుకున్నాను, కానీ క్యారెక్టరే లేదని పోను పోను అర్థమైంది. కానీ ఎందుకోరా ఆనంద్, నీకే ఈ విషయం అర్థం కావడం లేదు. అందుకే ఆ రోజు తనని మేమందరం వద్దంటున్నా నువ్వే ఈ ఇంట్లోకి రానిచ్చావు. ఇప్పటికైనా అర్థమైందా ఆనంద్? సాయం చేసిన నీకే ఎలా వెన్నుపోటు పొడిచిందో. నువ్వు తనకి సాయం చేసిన మనిషివే కావచ్చు, కానీ ఫైనల్ డే నువ్వు ఈ ఇంటి మనిషివి. నీ కాపురం మీద విషం చిమ్మడానికి ఈ ఒక్క కారణం చాలా ఆనంద్. అవునరా ఆనంద్, ఈ మహాతల్లిని క్షమించడానికి వీల్లేదు. విరాజ్, నువ్వెందుకు చైత్రని అంతలా ద్వేషిస్తున్నావో ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. నువ్వే ఏదో ఒక రోజు చెప్తావని నేననుకున్నాను, కానీ నువ్వెవ్వరికీ కారణం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మహాతల్లిది ఎంత నీచమైన మనస్తత్వమో మనందరికీ అర్థమైపోయింది. ఇలాంటి దానికి ఎవ్వరైనా దూరంగా ఉండాల్సిందే. విరాజ్, తన నీడ కూడా మన ఇంటి మీద పడ్డానికి వీల్లేదు. ముందు బయటికి గంటేయ్. అమ్మా, చైత్ర ఇంత దిగజారి ప్రవర్తించే అమ్మాయి కాదమ్మా. అయినా నిజానిజాలు తెలుసుకోకుండా తనని ఇలా నిందించడం ఏంటమ్మా? ఆనంద్, కళ్ళ ముందే అది చేసిన తప్పేంటో బయటపడ్డ తర్వాత కూడా ఇంకా నిజానిజాలంటావేంటి? విరాజ్, గెంటే దీన్ని బయటికి. విరాజ్, ఎప్పుడో తనని నీ చేతులతో గెంటేయాల్సింది, అప్పుడు కుదరలేదు. ఇప్పుడు నిన్ను ఆనంద్ కూడా ఆపడు. ఇది నా మాట. ముందు బయటికి పంపించేరా దాన్ని. ముందు బయటికి పంపించేరా దాన్ని. పో, వెళ్ళిపో. విరాజ్, ఇంకా ఆలోచిస్తావే? కట్టిన తాళి సంగతి తర్వాత తెలుసుకుందా. ముందు దీన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేయి. హంస, చైత్రకి ఏ తప్పు తెలీదు. ఎందుకే రాబందులా అలా పొడుస్తున్నావు? అమ్మా, అవునే, గ్లాసులో నిద్ర మాత్రలు కలిపింది చైత్ర కాదు, నేను. గ్లాసులో నిద్ర మాత్రలు కలిపింది చైత్ర కాదు, నేను. అత్తయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును గోమతి, ఆ పాలలో నిద్ర మాత్రలు కలిపింది నేనే. చైత్రకి ఈ విషయానికి ఏ సంబంధమూ లేదు. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అత్తయ్య గారు, ఆ అవసరం మీకే వచ్చింది చెప్పండి. అమ్మా, నువ్వు గదిలోకి వెళ్ళి ఆనంద్తో నాకు వారసుడు కావాలి అని చెప్పొచ్చిందానివి నువ్వు. అసలు అసలు నువ్వు ఈ పని ఎలా చేస్తావు? నేను అసలు ఎలా నమ్ముతాననుకున్నావు? ఎలా నమ్ముతాను అంటే నమ్మాలి. పంతులు గారు చెప్పినట్టు ముందు చిన్నోడికి కార్యం జరిగిన తర్వాతే
పెద్దోడికి జరగాలి అని నా మనసులో బలంగా పడిపోయింది. అలా కాకుండా మరోలా జరిగితే ఈ ఇంటికి అరిష్టమని నేనే ఈ పని చేశాను. నువ్వు ఇలాంటి పని చేశావంటే నేను నమ్మను. నమ్మకపోతే పోవే. ఈ ఇంట్లో నా నమ్మకాల్ని గౌరవించకపోతే నా నిర్ణయాలు ఇలాగే ఉంటాయి. బామ్మగారు, పని మనిషి దగ్గర తీసుకున్న పాల గ్లాస్ ని చైత్ర తీసుకొచ్చి నా చేతికే ఇచ్చింది. ఆ తర్వాత అదే గ్లాస్ తో నేను గదిలోకి వెళ్లే ముందు ఆనంద్ గారితో మాట్లాడి మీరు బయటకొచ్చారు. ఇక ఈ మధ్యలో మీరిప్పుడు పాలల్లో నిద్రమాత్రలు కలిపారు. అది ఎప్పుడు అంటే అది బామ్మగారు, నింద మీ మీద వేసుకున్నంత మాత్రాన ఆవిడేమైనా అమాయకురాలైపోతుందా? విరాజ్, ఇంకా చూస్తావే? దీన్ని బయటికి గెంటే. చెప్పు. నా కళ్ళల్లోకి చూసి సమాధానం చెప్పు. నువ్వు ఈ పని అప్పుడు అందరికీ తెలుస్తుంది. అత్తయ్య, అనవసరంగా తనను అనుమానించాల్సిన అవసరం లేదు అత్తయ్య. ఒకవేళ నిజంగానే చేసిందనుకుంటే అది తన విచక్షణకి వదిలేద్దాం. అయినా దానివల్ల జరిగే అనర్థమే ఉంది? మేమిద్దరం భార్యాభర్తలం కాకుండా పోం కదా. ఒక్కడి గుర్తుపెట్టుకోండి అత్తయ్య, చైత్ర ఉన్నది ఈ ఇంట్లో మాత్రమే కాదు, విరాజ్ జీవితంలో. తనని పంపించేయడం అంత సులువైన విషయం కాదు. చైత్ర నిజంగా తప్పుడు మనిషి అయితే విరాజ్ గుండెల్లో ఎప్పటికీ ఉండదు. చూసావా వదినా, తప్పు బయటపడినా దీన్ని ఇంకా మంచి దానిలానే చూస్తున్నారు. రాత్రంతా విరాజ్ని తన గదిలోనే ఉండేలా చేసుకుంది కదా.
ఖచ్చితంగా ఇదేదో మాయ చేసింది. ఒకసారి తప్పించుకున్నంత మాత్రాన మరో తప్పు చేయకుండా ఎలా ఉంటుంది? ఏదో ఒక చోట దొరికిపోక మానదు. తప్పుడు మనుషులకు ఈ ఇంట్లో స్థానం ఎప్పటికీ ఉండదు. ఏంటి నీ బాధను ఈ కన్నయ్యతో చెప్పుకుంటున్నావా? అరెరెరెరే, స్నానం చేసినా కూడా అత్తయ్య గారు తమరి చెంప మీద కొట్టిన చారలింక పోలేదే. పాపం, నీ మీద ఆవిడకి ఎంత కోపముందో వాటిని బట్టి చెప్పేయచ్చు. ఒకటి చెప్పునా, ఆవిడ కోపం, కొట్టిన దెబ్బ రెండు నా వల్లే. అవి నాలో నీ మీద రగులుతున్న మంటకి సాక్ష్యాలు. నా చేయి వాడకుండానే నిన్ను ఎలా కొట్టానో చూసావా? అసలేంటి నువ్వనేది? నీకింకా అర్థం కాలేదా? ఆ పాలల్లో స్లీపింగ్ పిల్స్ కలిపింది నేనే. ఆ పాలల్లో స్లీపింగ్ పిల్స్. ఇది మ్యాటర్ చైత్ర. ఏంటి? పాలల్లో నిద్ర మాత్రలు కలిపింది నువ్వా? మరి లేకపోతే ఇంకెవరికి అంత ధైర్యం తెగింపు ఉండేది? నిన్ను దెబ్బ కొట్టాలని మెంటల్గా ఫిక్స్ అయినప్పుడు ఈ మాత్రం మెంటల్గా రియాక్ట్ అవ్వకపోతే నా మంటకి జస్టిఫికేషన్ ఏముంటుంది? అసలు నువ్వు మనిషివేనా? ఏ ఆడదైనా ఆ మధుర క్షణాలని ఎంతో అందంగా పంచుకోవాలని ముచ్చట పడుతూ ఉంటుంది. భర్తకి తన తనువుని ఒక బహుమతిగా అర్పించుకోవాలని ఆశపడుతుంది. కానీ నువ్వు అసలు నువ్వు చేసిందేంటి? నేను ఏం చేశానో నాకు క్లారిటీ లేకుండానే చేశానా? పిచ్చి చైత్ర, నువ్వొచ్చి ఏదో చెప్పావు కదా అని ఆ మాటలన్నీ నా మనసుకి తీసుకొని మౌనంగా వెళ్ళి మధురంగా తొలి రాత్రి జరుపుకుంటాను అనుకున్నావా? నేను ఈ ఇంట్లో అడుగు పెట్టింది ఈ చిన్న చిన్న ఆనందాల కోసం టెంప్ట్ అయిపోవడానికి కాదు. నా ప్రతి అటెంప్ట్కి ఓ అర్థం ఉంది, కంటెంట్లో క్లారిటీ ఉంది. అందుకే ముందు నిన్ను ఈ గడప దాటించేదాకా నా అడుగు మరోవైపు పడదు. నిన్ను మెడ పట్టి బయటికి గెంటించడమే ఇప్పుడు నా ముందున్న టార్గెట్. దానికోసం ఎంతకైనా తెగిస్తాను. నన్ను బయటికి పంపించడం నీ వల్ల కాదు స్మైలీ. అవుతుంది, నా వల్లే అవుతుంది. ఎందుకంటే ఏ అండ చూసుకొని నువ్వు ఈ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నావో ఆ ఆనంద్ని నీకు యాంటీగా మార్చేయబోతున్నాను. ఆల్రెడీ పాలల్లో నిద్ర మాత్రలు అనే కాన్సెప్ట్తో ఆయన మనసులో విషబీజాన్ని నాటేశాను. రేపో మాపో ఆ బీజం మొలకొస్తుంది, చిగురిస్తుంది. ఆ తర్వాత నీ మీద చిరాకొస్తుంది. ఫైనల్గా అసహ్యమొచ్చి అవతలకి పో అని నిన్ను మెడపట్టి బయటికి గెంటించేస్తాడు.
నాటిన ప్రతి బీజం మొలకొస్తుంది, పనికొస్తుంది అనుకోవడం నీ మూర్ఖత్వమే. సరే, ఎన్ని పిచ్చి ప్రయత్నాలు చేస్తావో చెయ్యి. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా అడుగుని అంగుళం కూడా కదిలించలేవు. ఏంటో దీని ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనుకుంటున్నావా? మై ఓన్లీ కాన్ఫిడెన్స్ నా భర్త విరాజ్.